హలో అండి, ఇప్పుడు మనం ఎల్బీ స్టేడియం దగ్గర అయితే ఉన్నాం. అయితే ఇక్కడ నుంచి మనం కోటికి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. సో అయితే అటువైపు ఆ రోడ్డు కనిపిస్తుంది కదా, అటువైపు వెళ్తే మనకు అసెంబ్లీ వచ్చింది అనమాట. సో స్ట్రైట్కి వెళ్తే ఎబిట్స్, అలాగే కోటి అయితే వచ్చింది మనకి. సో ఇప్పుడు మనం కోటికి వెళ్ళిపోదాం. అది ఇక్కడికి కొంచెం ముందుకు వెళ్తే మనకి బస్సులు అయితే ఆగుతాయి. సో ముందుకెళ్ళి బస్సు ఎక్కుదాం. పక్కన ఇది నిజాం కాలేజ్ అనమాట. నిజాం కాలేజ్ వినే ఉంటారు మీరు పేరు. అయితే ఇక్కడికి వచ్చి మనం బస్సు ఎక్కుదాం ఇక. సో బస్సు ఎక్కేసి మనం కోటికి వెళ్ళిపోదాం. అండ్ కోటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. సో అయితే కోటి గురించి మనం మాట్లాడాలంటే చాలా చరిత్ర అయితే ఉంది. ఇదిగోండి కోటికి వచ్చేసాం మనం. సో కోటి గురించి ఫస్ట్ చెప్పాలంటే ఇది కొంచెం ముందుకెళ్తే మనకి సుల్తాన్ బజార్ వచ్చింది. సో అక్కడైతే మనకు కావాల్సిన బట్టలు అవన్నీ దొరుకుతాయి, అన్నీ చూపిస్తాను. అయితే ఇక్కడ చూసారు కదా 25% డిస్కౌంట్లో అయితే మనకి ఇస్తారు అన్నీ. సో అయితే ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ అన్నీ తక్కువ ధరలో వస్తాయి. దాంతోపాటు ఇక్కడ మన A to Z ఎలక్ట్రానిక్స్ దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి, సో ఫుడ్ దగ్గర నుంచి అన్నీ ప్రతిదీ, ఇది అదే అని కాదు, ఏది కావాలన్నా కానీ మనకి ఇక్కడైతే తక్కువ రేట్లు అయితే దొరుకుతాయి అనమాట. సో అయితే ఇక్కడ సుల్తాన్ బజార్ కొంచెం ముందుకెళ్తే ఉండిద్ది. సో అయితే సుల్తాన్ బజార్ కంటే అంతకుముందు సుల్తాన్ బజార్ని రెసిడెన్సీ బజార్ అని అయితే అనేవాళ్ళు. సో కానీ దాని తర్వాత ఒక నవాబ్, ఇక్కడ చూడండి 300లోనే ఉండే ప్యాంట్స్ కూడా 150, సుల్తాన్ ఉద్దీన్ అనుకుంటా పేరు. సో అతను కాలం తర్వాత నుంచి ఇది సుల్తాన్ బజార్కి అయితే దీన్ని అయితే పిలవటం జరుగుతుంది. అయితే దీని తర్వాత మనకి ఇక్కడ గనక వస్తే మీరు ఫస్ట్ బేరం ఆడండి. ఎంత రేట్ పడితే అంత రేట్ అయితే తీసుకోవద్దు. సో మనకి తక్కువ ధరలోనే దొరుకుతాయి అనమాట. 150కి అలాగైతే దొరుకుతాయి అనమాట. సో మీరు బయట హుడ్డీ తీసుకుంటే 400లో తీసుకుంటాడు, కానీ ఇక్కడ మీరు 250, 300కి అలా కూడా మీరైతే బేరం ఆడి తీసుకోవచ్చు అనమాట. చాలా తక్కువ ధరలో వాళ్ళు ఇస్తారు. మీరు బేరం ఆడితే ఖచ్చితంగా ఇస్తారు. కొన్ని అయితే ఫిక్స్డ్ రేట్లు ఉంటాయి, అవి మాత్రం అడగమాకండి. సో ఇక్కడ చూసారు కదా, షర్ట్ 200 మాత్రమే ఉంది. సో ఇది ఇక్కడ రేట్లు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఎవరైనా వచ్చి ఇక్కడ రెసిడెన్సీ ఉండాలన్నా కానీ ఉండొచ్చు. 10,000 నుంచి 30,000 అలా రెంట్లు ఉంటాయి. లేదంటే ఇక్కడ మీరు ఏదన్నా ఒక ప్లాట్ ఇలా కొనాలి అనుకుంటే ఖచ్చితంగా మీకు 3 కోట్లు 3.5 కోట్ల దాకా అయితే ఉండిద్ది. సో అయితే దీని తర్వాత మనకి ఇక్కడికి రావటం ఎలాగా అనే విషయం గురించి మాట్లాడితే ఫస్ట్ ఇక్కడికి రావడానికి అయితే మనకి చాలా వేస్ అయితే ఉన్నాయి. డైరెక్ట్గా సుల్తాన్ బజార్కి మనకి మెట్రో స్టేషన్ ఉంది. దాని తర్వాత రోడ్ వేస్ అయితే మనకి బస్ స్టాండ్ కూడా, MGBS బస్ స్టాండ్ కూడా చాలా దగ్గర అనమాట. దాంతోపాటు కోటి బస్ స్టాప్ అడిగినా కానీ అక్కడికి కూడా మనకి డైరెక్ట్గా బస్సులు ఉంటాయి. సో దాని తర్వాత రైల్వే స్టేషన్ కూడా దగ్గర అనమాట. మనకి రైల్వే స్టేషన్ కాచిగూడ రైల్వే స్టేషన్ ఒకటి ఉంది. సో దాని తర్వాత నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా, ఇవి 2 కిలోమీటర్సే దగ్గరే అనమాట. సో వాటికైతే మీరు డైరెక్ట్గా వచ్చేసేయచ్చు. సో మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే చాలా ఈజీగా ఉండిద్ది. సో మీరు దేనికైనా రావచ్చు అనమాట. అయితే ఇవన్నీ వద్దు మాకు అని అనుకుంటే మీరు డైరెక్ట్గా బస్సు లేదంటే ఆటోకైనా రావచ్చు. మీరు ఒకవేళ MGBSకి కనుక వస్తే MGBS నుంచి డైరెక్ట్గా మీరు ర్యాపిడో బుక్ చేసుకోవచ్చు. లేదంటే అక్కడ నుంచి మనకు డైరెక్ట్గా సుల్తాన్ బజార్కి మెట్రో స్టేషన్ ఉంది. మెట్రో స్టేషన్ అయితే మెట్రో అయితే మీకు ఇంకా తక్కువ కాస్ట్లో అయిపోద్ది అనమాట. సో చూసారు కదా, ఇక్కడ ఫ్రూట్స్ కూడా అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి మనకి. సో చూసారు కదా, ఇదిగోండి అన్నీ బుక్ స్టాల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ మనకి. అయితే బుక్ స్టాల్స్ ఉంటాయి, లేదంటే ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ కొనుక్కోవచ్చు మనం, మీ ఇష్టం ఏదైనా. అయితే ఇక్కడ బట్టలు అన్నీ చాలా తక్కువ రేట్లో ఉంటాయి. దాంతోపాటు మీరు ఈ క్రికెట్ బ్యాట్స్ కావాలన్నా, లేదంటే ఇంకేవైనా సరే A to Z ఇది అది అని కాదు, ప్రతిదీ ఏడైతే దొరుకుతాయి. ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయండి. సో ఫుడ్ కూడా చాలా మంచిగా ఉంటుంది. స్పైసీ ఫుడ్స్ ఉంటాయి, అన్నీ మీకు ఏది కావాలంటే అవి ఉంటాయి ఇక్కడ. సో చూస్తున్నారు కదా, రేట్లు కూడా ఎంత తక్కువలో ఉంటాయి అంటే అంత తక్కువలో ఉంటాయి. సో ఒక్కసారి కనుక మీరు వచ్చి చూస్తే ఇది అసలు జనం పద్దాకలు ఉంటానే ఉంటారండి. 10 నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటా. ఇక్కడ మార్నింగ్ నుంచి ఇక ఈవినింగ్ వరకు ఉంటానే ఉంటారు జనం. అయితే మీకు నడవటానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఆ సుల్తాన్ బజార్ ఆ రోడ్డు మొత్తం అయితే అసలు బట్టల షాపులు ఎక్కువ ఉంటాయి కదా. సో ఆ బజార్ మొత్తం అసలు మనకి నడవటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండిద్ది అనమాట. సో ఇక చూస్తున్నారు కదా, ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ సో మామూలు రేట్ కొంచెం తక్కువ ఉంటాయండి. అక్కడికి బయటికి ఇక్కడికి చూస్తే కొంచెం తక్కువ రేట్లో ఉంటాయి. మీరు ఏదైనా బల్క్లో కొనుక్కోవాలనుకుంటే, చాలా వస్తువులు కొనుక్కోవాలనుకుంటే
ఇక్కడికి వచ్చి అయితే మీరు కొనుక్కోవచ్చు. చూసారు కదా ఇక్కడ బుక్ స్టాల్స్ ఉన్నాయి, చూసారు కదా. ఆ బుక్ స్టాల్స్లో మీకు A to Z ఏ బుక్స్ కావాలన్నా, MBBS బుక్స్ కావాలన్నా, లేదంటే LKG బుక్స్ కావాలన్నా, ఏ బుక్స్ కావాలన్నా మీకైతే ఈడైతే ఈజీగా దొరికేస్తాయి అనమాట. అయితే కొంచెం మీకు ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ అటువైపు పక్కన రోడ్లు అయితే ఉంటాయి. సో అవైతే మీకు చూపించలేదు ఇప్పుడు. సో దీని పక్కన రోడ్డే అనమాట, కొంచెం వెనక్కి వెళ్తే సరిపోద్ది. సో అయితే అక్కడ మీకు ఏదన్నా కెమెరాస్ కావాలన్నా, ఏది కావాలన్నా, మీరు ఒకవేళ వ్లాగింగ్ చేయాలన్నా కానీ, ట్రావెలింగ్ చేయాలన్నా కానీ మీరు ఎక్కడ నుంచే కెమెరాస్ కొనుక్కొని అయితే వెళ్ళిపోవచ్చు. సో చాలా ఈజీగా ఉండిద్ది. అయితే ఇది చూసారు కదా, ఫ్రూట్స్ కూడా ఇక్కడ 60 రూపాయలు అంట. బయట అయినా 1 kg 60 రూపీసే ఉంటాయండి. సో ఇక్కడికి వచ్చారు కాబట్టి పనిలో పని తీసుకుంటే పోయిద్ది. సో ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ కూడా చాలా తక్కువ కాస్ట్లోనే, ఇదిగో ఫుడ్ చాట్ బండారా ఇవన్నీ ఉండే. సో ఏదన్నా తినాలి అనిపించినా కానీ ఇక్కడికి వచ్చేసి మీరు తినేసేయచ్చు. అయితే చూస్తున్నారు కదా, చిన్నపిల్లల టాయ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో మీ చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి కూడా ఏదైనా కొనుక్కొని వెళ్ళొచ్చు. అయితే ఎదురుకి వెళ్ళామంటే మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే కాచిగూడ చెప్పాను కదా, కాచిగూడ వెళ్ళొచ్చు. ముందుకు వెళ్ళిపోతే దిల్సుఖ్ నగర్ అయితే వెళ్ళిపోవచ్చు. ఆడ నుంచి ఎల్బీ నగర్, అక్కడ ఎల్బీ నగర్ నుంచి మనకి మెట్రో అయితే ఉండిద్ది, అక్కడ నుంచి కూడా ఇటు రావచ్చు. అయితే నేను ఈ స్ట్రాబెర్రీ తీసుకోవాలనుకుంటున్నాను అండి, 30 రూపీసే అంట. సో ఇవైతే తీసుకున్నాను. అయితే ఈ వీడియో